తెలంగాణ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మధ్య కొనసాగుతున్న వాగ్వాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇప్పటికే మాటల యుద్ధంతో సాగుతున్న ఈ వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఫ్యూచర్ సిటీ రోడ్డు కాంట్రాక్టులను సీఎం రమేష్ కి చెందిన కంపెనీకి అప్పగించడమే ఈ వివాదానికి కారణం. దీనిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం రమేష్ మధ్య చీకటి ఒప్పందం ఉందని కేటీఆర్ ఆరోపించడం పెద్ద సంచలనమే. దీంతో ఎంపీ రమేష్ ఎదురుదాడి చేస్తూ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసే ప్రయత్నాలు జరిగాయి. వాటిని ఎదుర్కొంటున్నాను అని బహిరంగంగా ప్రకటించారు. ఇక్కడితో ఆగలేదు. కేటీఆర్ తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఎంపీ రమేష్ పై విరుచుకుపడ్డారు. ఈ విమర్శల తుఫానులో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాధరి కిషోర్ వ్యక్తిగత స్థాయిలో దూషణలు చేయడంతో పరిస్థితి మరింత హీటెక్కింది. రాజకీయంగా ఎదురించలేక వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు అంటూ ఎంపీ సీఎం రమేష్ గాధరి కిషోర్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై దూషణలకు స్పందిస్తే వారికి మరింత ప్రాధాన్యం దొరుకుతుందని భావించి నేరుగా పోలీసులకే ఫిర్యాదు చేశానని ఎంపీ రమేష్ చెబుతున్నారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మాజీ ఎమ్మెల్యే గాధరి కిషోర్కి నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు మాటల యుద్ధంగా సాగిన ఈ రాజకీయ పోరు ఇప్పుడు అధికారికంగా లీగల్ యాక్షన్ వరకు చేరింది. బీజేపీ ఎంపీ, బీఆర్ఎస్ నేతల మధ్య విరోధం ఎటువంటి మలుపు తిరుగుతుందనే ఆసక్తి నెలకొంది. కేటీఆర్ చేసిన ఆరోపణలు, రమేష్ చేసిన ప్రత్యారోపణలు ఇప్పుడు పోలీసుల జోక్యంతో కొత్త దశలోకి ప్రవేశించాయి. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తరచూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈసారి అది కేవలం రాజకీయ వ్యాఖ్యలకే పరిమితం కాకుండా కోర్టులు, పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లడం రాజకీయ వాతావరణాన్ని మరింత హీటెక్కిస్తోంది.